వందే మెట్రో ఇక నమో భారత్ ర్యాపిడ్ రైల్. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైల్ పేరు మారింది. ఇక నుంచి దానిని నమో భారత్ ర్యాపిడ్ రైల్ పిలువనున్నారు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ సోమవారం ప్రధాని మోడీ గుజరాత్ లో ప్రారంభించిన దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెడుతున్నాయి. అమృత భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. సోమవారం నుంచి ఈ వందే మెట్రో పట్టాలెక్కనుంది. వందే మెట్రో అనేది పూర్తి ఎయిర్ కండిషన్ తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని 2058 మంది నిల్చుని ప్రయాణం చేయవచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికగా సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 2830 ప్రారంభోత్సవము. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణు కుమార్ రాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తదితరులు పాల్గొని జెండా ఊపి రైలును ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్రారంభించారు. It is for regional transport. If you want to go from Ahmedabad to Pune, like it is. So the places which are running today, we have placed for the so-called trains. That will start in Ahmedabad. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఒక జీవనాడిలాగా రైల్వేస్ పనిచేస్తుంది. చాలా మంది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి వ్యవసాయ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ ఫెసిలిటీస్ కోసం తరచూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నూతనంగా ప్రారంభమైనటువంటి వందే భారత్ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 స్టాప్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం మరియు పార్వతీపురం స్టాప్ కోసం రైల్వే మినిస్టర్ గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేసినందుకు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వందే భారత్ ట్రైన్ చూసుకుంటే ఈరోజు నూతన వేగంతో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ప్రపంచానికి భారతదేశం తాలూకా సామర్థ్యం, భారతదేశం తాలూకా గొప్పతనం ఏంటో ఈరోజు పరిచయం చేసే విధంగా వందే భారత్ ట్రైన్ నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా భారత్కి ఈరోజు ఒక ఉదాహరణ మన వందే భారత్ ట్రైన్స్. ఈరోజు అందరం కూడా చాలా ప్రైడ్గా, గర్వంగా ఫీల్ అవుతున్నాం వందే భారత్ ట్రైన్స్ చూస్తే. మన విశాఖపట్నం నుంచి 3 ఆల్రెడీ మొదలయ్యాయి. 2 సికింద్రాబాద్కి నడుస్తున్నాయి, 1 ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ వరకు కూడా నడుస్తుంది. అదనంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ వరకు ఈ యొక్క ట్రైన్ నడవడం మన కనెక్టివిటీ చాలా పెరిగింది. మరి ముఖ్యంగా చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడైతే సాధారణంగా విశాఖపట్నంలో బై రోడ్డు మనం రాయ్పూర్ వరకు వెళ్ళాలంటే 13-14 గంటలు పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ ద్వారా 8 గంటల్లో మనం వెళ్ళబోతున్నాం. అంటే మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం కల్లా రాయ్పూర్ చేరుకొని అక్కడ పనులన్నీ కూడా చూసుకునే సువిధ ఈరోజు ఈ వందే భారత్ ట్రైన్ వల్ల కలుగుతుంది. 61 ట్రైన్లు దేశం మొత్తం మీద ఉన్నాయి. అందులో 6 ఈరోజు ప్రధానమంత్రి గారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వందే భారత్ ట్రైన్స్ భవిష్యత్తులో మరిన్ని పెరగాలని కోరుకుంటున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరిన్ని తీసుకొని వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా భూమి తాలూకు ఇష్యూ అంతా కూడా ఈ 3 నెలల్లో వచ్చిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రైల్వేస్కి వాళ్ళు కోరుకున్న విధంగానే రైల్వేస్కి ల్యాండ్ కూడా అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా సూచించాం వీలైనంత త్వరగా దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా మన దగ్గర వేయాలని ఆయన కూడా అంగీకరించారు. రానున్న కాలంలో రైల్వే జోన్ కోసం గురించి కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రారంభోత్సవం చేస్తామన్నది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.